భగవద్భక్తులారా, హిందూ సత్ప్రియ బాంధవులారా, మీకందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మనము నిన్నటి వరకు భగవద్గీత 1వ అధ్యాయము అర్జున విషాదయోగములో 44వ శ్లోకం వరకు చెప్పుకుని ఉన్నాము. నేడు 45వ శ్లోకము నుండి చెప్పుకుందాము. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. 44వ శ్లోకములో అర్జునుల వారు శ్రీకృష్ణ పరమాత్మతో ఏమని అన్నారు? ఓ జనార్దన, కులధర్మాలు నాశనం చేసిన మనుషులు కలకాలం నరకవాసులవుతారని పెద్దల ద్వారా విన్నాను. కులధర్మాలు ఏ విధంగా ఎందుకు నాశనమవుతాయి? ఈ యుద్ధభూమిలో యుద్ధం చేయడానికి వచ్చినటువంటి ఇరుపక్ష సైన్యాలలో ఉన్నటువంటి వారందరూ చనిపోతే వారి భార్యలు వితంతువులవుతారు. వారు దిక్కులేని వారై వర్ణసంకరం ఏర్పడుతుంది. కులధర్మాలు కూడా నశించిపోతాయి. అట్లా నశించిపోతే వారందరూ కూడా నరకవాసులు అవుతారని పెద్దలు చెప్పారు అని, అందువలన నేను యుద్ధం చేయడానికి సమ్మతించట్లేదు అని చెప్పేసి నేను ఇష్టపడట్లేదు అని అర్జునుల వారు 44వ శ్లోకం వరకు భగవంతుని ప్రాధేయపడ్డారు, వేడుకున్నారు, తన యొక్క అభిప్రాయాన్ని చెప్పారు అర్జునుల వారు. తరువాత మళ్ళీ అర్జునుల వారు 45వ శ్లోకం ఏమని చెప్తున్నారు అంటే, అహోబత మహామహత్పాపం అహోబత మహత్పాపం కర్తుం వ్యవసిత వయం యద్రాజ్య సుఖలోభేన హంతుం స్వజన ముద్యతాః అని కృష్ణ పరమాత్మతో అర్జునులు వారు అన్నారు. దీనికి తాత్పర్యం ఏమిటంటే, కృష్ణ అకట రాజ్యసుఖంపై గల ఆశతో, రాజ్యసుఖం మీద కలిగినటువంటి ఆశతో, రాజ్య లోభంతో, రాజ్యము కావాలనేటువంటి లోభ గుణంతో స్వజనాన్ని, ఈ సొంత మనుషులను వధించడానికి చంపడానికి సిద్ధమైనటువంటి మనము ఎంత మహాపాపానికి ఒడిగట్టుచున్నాము. ఆశ్చర్యమే కదా కృష్ణ అని భగవంతుని వేడుకుంటూ ప్రశ్నిస్తున్నారు అర్జునుల వారు. తరువాత మరలా 46వ శ్లోకము అర్జునుల వారు చెప్పుచున్నారు. యది మామ ప్రతీకారం అశస్త్రం శస్త్రపాణయః ధార్తరాష్ట్ర రణే అన్యుః తన్మే క్షేమతరం భవేత్ అని అర్జునుల వారు శ్రీకృష్ణ పరమాత్మతో అన్నారు. అంటే ప్రతీకారం చేయక నిరాయుధుడనై, ప్రతీకారం చేయక అంటే మన ఎదుటి పక్షము మీద, యుద్ధంలో నిలిచినటువంటి ఎదుటి పక్షములో ఉన్నటువంటి సైనికుల మీద, యోధుల మీద, అందరి మీద ప్రతీకారం చేయకుండా నిరాయుధుడనై, ఆయుధము లేకుండా ఉన్న నన్ను శస్త్రాలు చేపట్టి కౌరవులు నన్ను చంపిన దానివల్ల నాకు ఎక్కువ మేలే కలుగుతుంది అని అర్జునుల వారు శ్రీకృష్ణ పరమాత్మతో అన్నారు. అంటే ధర్మాధర్మ విచక్షణ కలిగినప్పుడు లోకములో పెరిగిపోయే అధర్మాన్ని తలుచుకొని కూడా విషాదం ఏర్పడుతుంది. సమాజంలో మంచివారు, చెడ్డవారు ఉంటారు. చెడ్డవారు తమ దుష్ట సంస్కారాలను అనుసరించి చెడుగా ప్రవర్తిస్తారు. వారి మూలంగా సమాజానికి అమితమైనటువంటి కీడు ఏర్పడుతుంది. సమాజంలో మంచివారు, చెడ్డవారు ఉంటారు కదా. మరి చెడ్డవారు తమ దుష్ట సంస్కారాలను అనుసరించి చెడుగా ప్రవర్తించినప్పుడు వారి మూలంగా సమాజానికి అమితమైన కీడు జరుగుతుంది అనేది ఇక్కడ అర్జునుల వారి యొక్క భావము. తరువాత ఈ యథార్థం అర్థం చేసుకున్న మంచివారైనా నిదానించకపోతే సమాజ పతనానికి
మరింత దోహదపడ్డ వారవుతారు కదా అని అర్జునుని విచారం ఇక్కడ మనకి అర్థమవుతున్నది. మరో విషయం ఏంటంటే పాండవులు మంచివారే, అయితే వారు యుద్ధానికి పూనుకున్నది తమదైన రాజ్యాన్ని తిరిగి పొందడం కోసమే, అంటే స్వసుఖం కోసమే కదా. తమ సుఖం కోసం సమాజానికి చేటు కలిగించడం పాపం కదా అని ఈ విధంగా అర్జునుల వారు భావిస్తున్నారని మనం అర్థం చేసుకోవాలి అని అర్జునుని భావన. ఇక్కడ వాదన కూడా భగవంతునితో వాదన చేస్తున్నారు. అందుచేత అహింసావాదాన్ని ప్రతిపాదించి దుర్యోధనాదులు నిరాయుధుడైన తనను చంపిన అహింసావాదిగా తనకు మేలే కదా అని అర్జునుల వారు శ్రీకృష్ణ పరమాత్మతో అన్నారు అనేది ఇక్కడ భావము. అనే భావం మనకి తెలియజేస్తున్నాడు అర్జునుడు. ఇలా అర్జునుడు యుద్ధ విముఖతను తెలియజేసి తదుపరి ఏమి చేశాడో సంజయుడు తెలియజేస్తున్నాడు ఇక్కడ. ఇప్పుడు సంజయ ఉవాచ, సంజయుడు ఏమంటున్నారు? ఏవ ముక్త్వా అర్జున సంఖ్యే రథోపస్థ ఉపావిశేత్ విసృజ్య నశరం చాపం శోక సంవిఘ్న మానసః అని సంజయుడు అన్నారు. దీనికి తాత్పర్యం ఏమిటంటే సంజయుడు ఎలా అంటున్నాడు, ఎవరితోటి? ధృతరాష్ట్రునితో. అర్జునుడిలా పలికి బంధు గురుజన వధ అనే భ్రాంతితో కూడిన శోకంతో కలత చెందిన మనస్సు కలిగిన వాడై యుద్ధభూమిలో బాణాలతో సహా గాంధీవమును వదిలి రథ మధ్య భాగములో చతికిలబడ్డాడు ధృతరాష్ట్ర మహారాజా అని ధృతరాష్ట్రంతో చెప్పాడు అర్జునుడు. సంజయుడు చెప్పాడు. దీనికి భాష్యం ఏంటంటే మనం ఏమని భావించుకోవాలి? దీనితో అర్జునుడి విషాదం పరాకాష్ఠను చేరుకుంది అని మనకి అర్థమవుతున్నది, భావన జరుగుతున్నది. అందుచే ఆయుధాలు త్యజించి రథ మధ్య భాగంలో కూర్చున్నాడు అర్జునుడు. ఆయుధాలన్నీ కూడా రథం మీద వేచి రథ మధ్య భాగంలో కూర్చుని ఈ విధంగా ఆయన యొక్క విషాదం పరాకాష్ఠకు చేరగా ఆ విధంగా రథం మీద కూర్చొని ఉన్నాడు. ఇంతటితోటి అర్జున విషాద యోగము సమాప్తి అయినది. ఓం తత్సత్ ఇది శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అర్జున విషాద యోగో నామ ప్రథమోధ్యాయః సంపూర్ణః. తరువాత జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, జై భగవద్గీత, జై జై భగవద్గీత. భగవద్గీత శరణం శరణం. ఇప్పుడు ఈ అధ్యాయాంతము అంటే ఈ అధ్యాయం యొక్క ముగింపు వ్యాఖ్య ఏమిటంటే ప్రథమ అంటే విస్తరించుకోవడం అని అర్థం. ఈ అధ్యాయానికి ప్రథమాధ్యాయమని పేరు వచ్చింది కదా. ఇక్కడ ప్రథమ అంటే విస్తరించుకోవడం అని అర్థం. ప్రథ అనే ధాతువు నుండి వచ్చింది. అర్జునుని విషాదం అతడి అంతఃకరణ వికసింప చేసుకునేందుకు నాంది అయింది. అర్జున అంటే అర్జ్యత ఇత్యర్జున. అర్జ్యత అనగా ఆర్జింపబడినది. స్వాత్మ జ్ఞానాన్ని ఆర్జించు వారందరూ అర్జునులే. జ్ఞానాన్ని ఆర్జించే వారందరూ కూడా అర్జునులే అవుతారు. ఒక్కొక్కప్పుడు జీవితంలో సంభవించే విషాదమే స్వాత్మ జ్ఞానార్జనకు పునాది అవుతుంది. కావుననే విషాదయోగం అనే నామం ఈ అధ్యాయానికి వచ్చింది. ఈ అధ్యాయం దుర్బుద్ధికి సద్బుద్ధికి ఉన్న తేడాను చక్కగా విశ్లేషిస్తున్నది. దుర్బుద్ధితో స్వార్థం వల్ల అహంకారంతో కరుడుగట్టిన దుర్యోధనుడు తన స్వార్థానికి తన గురువైన ద్రోణాచార్యునకు ఉక్రోషం కలిగించేటట్లు ద్రుపద కుమారుని గూర్చి మాట్లాడితే సద్బుద్ధి గల అర్జునుడు
ఇక్కడ ఏం చేస్తున్నారు? పెద్దల ఏడ గురుభావంతో కృప, ద్రోణ, భీష్మాదులను గూర్చి వారిపై క్రూరంగా ఎలా బాణాలు ప్రయోగించి హింసించును అని అర్జునుడు అంటున్నాడు. మరి ఇక్కడ చెడుకను మంచికి ఎంత తేడా ఉన్నది, అధర్మానికి ధర్మానికి ఎంత తేడా ఉన్నది అనేది మనకి ఇక్కడ అర్థమవుతున్నది అని శ్రీకృష్ణునితో చెప్పి అర్జునుడు తన ఆవేదన వెలిపుచ్చాడు. కానీ అక్కడ దుర్యోధనుడు ఏం చేశాడు? విరుపక్షాలు వారి సైన్యాన్ని చూడండి, ద్రుపదుని గూర్చి, ద్రుపద కుమారుని గూర్చి చెడుగా చెప్పి ద్రోణాచార్యునికి ఇంకా ఉక్రోషము, కోపం కలిగేటట్లుగా చెప్పాడే కానీ మంచి అనేది చెప్పలేదు. కానీ ఇక్కడ అర్జునుడు మాత్రం కృపుడు, ద్రోణుడు, భీష్మాదులు మరియు దుర్యోధనుడు, ధృతరాష్ట్రుని యొక్క కుమారులు తన సోదరులని వారందరినీ మరి ఈ యుద్ధభూమిలో చనిపోతే మంచిది కాదు అని ఆ విధంగా విషాదం చెందాడు. కానీ ఉక్రోషం చెంది బాణాన్ని బట్టి బాణం వేసి యుద్ధం చేయడానికి సన్నద్ధుడవలేదు. గాంధీవాన్ని బాణాలను అన్నింటినీ కూడా, ఆయుధాలన్నిటి కూడా వదిలిపెట్టి రథం మీద సతికిలో పెట్టి కూర్చొని ఉన్నాడు. ఆ విధంగా దుష్ట ప్రతినిధి తన వారి నాశనానికి కారకుడయ్యాడు. దుష్ట ప్రతినిధి అంటే ఎవరు? దుర్యోధనుడు తన వారి నాశనానికి కారకుడయ్యాడు. శిష్ట ప్రతినిధి అంటే ఎవరు? అర్జునుడు గీతా బోధానంతరం ధర్మోద్ధరణ చేయడమే కాక, శిష్ట ప్రతినిధి అంటే శిష్టులను, అంటే మంచివారిని, సాధువులను, మంచివారిని, ధర్మపరులకు ప్రతినిధి అయినటువంటి వాడు ఎవరు? అర్జునుడు భగవద్గీత బోధ తెలుసుకున్న తర్వాత ధర్మాన్ని ఉద్ధరించడమే చేయడమే మంచి పని అని చెప్పేసి భగవంతుని యొక్క ఉపదేశాన్ని పొంది యుద్ధానికి సన్నద్ధుడై మహాత్ముడయ్యాడు. ఈ తారతమ్యమే అనుక్షణం మనం ఈ లోకంలో చూస్తూ ఉంటాము. ఇలాంటి తారతమ్యాన్ని, భేదాన్ని మనం ఈ లోకంలో కూడా చూస్తూ ఉంటాము. ఈ దుష్టాచారమే, దుష్ట స్వభావమే మానవులను ఆత్మకు దూరంగా నెట్టివేసి భవరోగములో కట్టిపడవేస్తుంది. సదాచారమే ఆత్మవైపు నడిపించి క్రమేణా ముక్తిని కలిగిస్తుంది. ఈ యథార్థం ఏ ఒక్కరూ మరువరాదు. తరువాత ప్రథమాధ్యాయ పారాయణ ఫలము. ఈ ప్రథమ అధ్యాయాన్ని పారాయణం చేయటం వలన ఫలితం ఏమిటి అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము. భగవద్గీత పారాయణం పూర్తిగా కానీ లేక ఒక అధ్యాయమైన భక్తితో భావాన్ని గ్రహిస్తూ పారాయణ చేయువారు సుశర్మ వలె ముక్తుడవుతాడు. సుశర్మ అనేటువంటి వాని వలె ముక్తుడవుతాడు. ఇక్కడ ఎట్లైనా పూర్వము సుశర్మను బ్రాహ్మణుడు కలడు. అతడు బ్రాహ్మణ కులమునందు పుట్టిన తమో రజోగుణ ప్రధానుడై, విషయలోలుడై, దురాచారపరుడై, జీవితమును భ్రష్టమనర్చుకొని మరణించి నరకములో యమదూతల చేత బాధలను అనుభవించి తిరిగి మరలా జన్మమున ఎద్దై పుట్టెను. తిరిగి మరలా తరువాత జన్మలో ఎద్దై పుట్టాడు. అది భారములు మోయిచు ఆ ఎద్దుగా పుట్టి భారములు మోయిచు ఒకనాడు ఒక పర్వత ప్రాంతమున భారాధిక్యముచే, అంటే ఆ భారము బరువు ఎక్కువగా ఉండటం వలన క్రిందపడి మరణించెను. దాని యొక్క దీనదశను చూచి ఆ మార్గమున పోవుచున్న ధార్మికులు కొందరు దానికి సద్గతి కలుగుటకై తమ పుణ్యములో కొంత భాగాన్ని సంకల్పపూర్వకంగా ధారపోసిరి. అందుక వేశ్య తానేమీ పుణ్యము చేయలేదని తలచి ఒకవేళ ఏదేని చేసి ఉండినచో ఆ వృషభమునకు అర్పించితిని అని సంకల్పించినది. ఆ వేశ్య యొక్క పుణ్యముచే ఆ వృషభము, ఆ ఎద్దు పుణ్యలోకములకు జని వెళ్ళి మరలా పూర్వజన్మ జ్ఞానము గల బ్రాహ్మణ జన్మను పొందెను. అంతటా ఆ బ్రాహ్మణుడు తనకు పూర్వజన్మమున సుకృతమును ధారపోసిన వేశ్య ఇంటికి వెళ్ళి
ఆ సుకృతం ఎట్టిదని తెలుసుకొనుడికై అడుగగా ఆమె ఒక చిలుకను చూపి ఆ చిలుక పలుకు వాక్యములను వినుట చేతనే తన చిత్తము పునీతమైనదని చెప్పెను. అంతటా వారిద్దరూ ఆ చిలుకను సమీపించి ప్రశ్నింప, ఆ చిలుక పూర్వజన్మలో తానొక విద్వాంసుడననియు గురుదూషణాది పాపములు చేసి మరణించి తిరిగి చిలుకయ్యి పుట్టి అరణ్యములో దీనావస్థ ఎందున్న తనను ఒక మునిపుంగవుడు తన ఆశ్రమునకు గొనిపోయి పోషించుచుండిననియు అక్కడ భగవద్గీత ప్రథమాధ్యాయమును అతడు తన శిష్యులకు నిరంతరము బోధించుచుండగా విని క్రమంగా ఆ శ్లోకములు ఉచ్చరింప గలిగితిననియు ఒకనాడు దొంగ తనను అపహరించి ఆ వేశ్యకు అమ్మిననియు తాను ముని ఆశ్రమమున నేర్చిన ప్రథమ అధ్యాయం సుశర్మకు సద్గతి లభించెను. తత్ఫలముచే వేశ్యకు పాప విముక్తి, సుశర్మకు సద్గతి లభించెను. ఈ అనిత్య ప్రపంచమున మనం సంపాదించిన స్థూలమైన దేది మన వెంట రాదు, కానీ మన కర్మఫలమైన పాపపుణ్యములు సూక్ష్మమైనందున మన వెంట వచ్చి తత్ఫలానుభవమునకై భవరోగాన్ని కలిగిస్తాయి. తస్మాతధ్యాయమాద్యం యః పరతే శృణుతే స్మరేత్ అభ్యసేతస్య న భవేత్ భవాంబోధి దురుత్తరః. కాబట్టి భగవద్గీత ప్రథమాధ్యాయమును ఎవరు పఠింతురో విందురో గ్రహించిన యథార్థమును స్మరించి ఆ భావనలో స్థితి కలిగి ఉందురో అట్టివారు సంసార సాగరము నుండి సులభంగా విముక్తులగుదురు. ఈ ప్రథమాధ్యాయం యొక్క పారాయణ ఫలం సంక్షిప్తంగా ఏమిటంటే పాప విముక్తి కలుగుతుంది, పూర్వజన్మ స్మృతి కలుగుతుంది అనేది మనము అర్థం చేసుకోవాలి. ఈ ప్రథమాధ్యాయాన్ని మనము ఎప్పుడూ చదువుతూ ఉండాలి. ఇంతటితోటి ప్రథమాధ్యాయము సంపూర్తి అయినది. రేపు ద్వితీయ అధ్యాయము చెప్పుకుందాము. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. శ్రీరామ జయ జయ రామ, శ్రీకృష్ణ జయ కృష్ణ జయ జయ కృష్ణ. భగవద్గీత శరణం శరణం, రామపాదం శరణం శరణం, కృష్ణపాదం శరణం శరణం. భగవద్గీత హిందూ, భగవద్గీత అభయం అభయం. భారతదేశం శుభం శుభం, భగవద్గీత హిందూ జయం జయం. ఇట్లు భగవద్గీత హిందూ మిషన్ వెంకటరామ సేవక్. భారత మాతా కీ జై. జై హింద్.